కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి అతి త్వరలోనే తెరలేవబోతోంది. అందులో భాగంగా ఉత్తర తెలంగాణలోని ఆ కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ ఆసక్తికర పరిణామాలకు వేదిక అవుతోంది. ప్రధానంగా డివిజన్ల పునర్విభజనపై కొత్త రచ్చ తెరపైకొచ్చింది. ఇప్పుడు ఒక వర్గానికి అనుకూలంగా మార్పులు చేశారని ఆరోపిస్తున్న కమలదళం కాంగ్రెస్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. తగ్గేదేలే అంటూ హస్తం నేతలు ఎదురుదాడి చేస్తుంటే గులాబీ దళం మాత్రం గుట్టుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతోంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది చూద్దాం. కరీంనగర్ కార్పొరేషన్ లో డివిజన్ల రగడ. మజ్లిస్ కి అనుకూలంగా పునర్విభజన జరిగిందా? ప్రత్యర్థుల ఆరోపణల్ని తిప్పికొడుతున్న కాంగ్రెస్. సత్తాపై సవాళ్లు విసురుకుంటున్న పార్టీలు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కరీంనగర్ లో పొలిటికల్ వేడి రాజుకుంది. మున్సిపల్ డివిజన్ల పునర్విభజనపై అప్పుడే అభ్యంతరాలు మొదలవడంతో పొలిటికల్ గా కాకరేపుతుంది. అధికార పార్టీ కాంగ్రెస్ కు, దాని మిత్రపక్షం మజ్లిస్ కు అనుకూలంగా డివిజన్ల విభజన జరిగిందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా బయటపెడుతున్న కాషాయ నేతలు అధికార పార్టీతో సై అంటే సై అంటున్నారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలను అదే స్థాయిలో తిప్పికొడుతోంది కాంగ్రెస్. పోటీ చేసే సత్తా లేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు హస్తం నేతలు. అయితే ఇక్కడ కనీస బలం లేని కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కుయుక్తులతో గెలవాలని చూస్తోందంటూ ఘాటుగానే మండిపడుతున్నారు కమలం నేతలు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తానికి 66 డివిజన్లు ఫైనల్ చేశారు. గతంలో ఉన్న కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు మరో 5 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఇప్పుడు 66 డివిజన్లు ఖరారయ్యాయి. ఇదంతా ఒకెత్తైతే రాజకీయంగా కరీంనగర్ కార్పొరేషన్ ఇప్పుడు కాకరేపుతోంది. ఈ ఎన్నికల్లో ఎంఐఎం కూడా కీలకం కాబోతోంది. మొదటి నుంచి ఇక్కడ పార్టీ ప్రభావం కనిపిస్తోంది. గతంలోనూ మేయర్ ఎన్నిక సందర్భంగా కీలక పాత్ర పోషించింది మజ్లిస్. అయితే ఈసారి డివిజన్ల పునర్విభజనతో ఆ పార్టీ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలు కనిపిస్తున్నాయి. గతంలో 6 డివిజన్లలో ఎంఐఎం ప్రభావం చూపే అవకాశం ఉంటే ఇప్పుడు దానికి మరో 10 డివిజన్లు జత కలిసినట్టు ప్రచారం జరుగుతుంది. అలా ప్లాన్ ప్రకారం డివిజన్ల పునర్విభజన చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మైనార్టీ ఓట్లు ఇతర డివిజన్లకు మళ్లించి ఎంఐఎం ప్రభావం పెంచేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఈ డివిజన్ల పునర్విభజనే తప్పుల తడకగా ఉందంటున్నారు. ఎలాంటి భౌగోళిక సరిహద్దులు లేకుండానే డివిజన్లు రూపొందించారన్నది కాషాయ నేతల వాదన. అయితే కరీంనగర్ కార్పొరేషన్ లో సుమారుగా 20% వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో అధికార పార్టీగా బీఆర్ఎస్ సంపూర్ణ మెజారిటీ సాధించడంతో ఎంఐఎం అవసరం రాలేదు. కానీ ఇప్పుడు అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ కరీంనగర్ కార్పొరేషన్ లో అంత బలంగా లేదు. గత 10 ఏళ్లలోనూ కార్పొరేషన్ ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. అయితే ఇప్పుడు అధికార పార్టీగా కాంగ్రెస్ ఇజ్జత్ కి సవాలనే పరిస్థితి ఏర్పడింది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ పై జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో పనిచేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన కాంగ్రెస్ ఈ కార్పొరేషన్ ను గెలిచింది. అయితే అప్పుడు సైతం ఎంఐఎం సాయంతోనే గట్టెక్కింది. ఇప్పుడు కూడా అలాంటి ఆలోచనతోనే ఎంఐఎంకి అనుకూలంగా డివిజన్ల పునర్విభజన చేసి లబ్ధి పొందాలని హస్తం పార్టీ చూస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరీంనగర్ కార్పొరేషన్ లో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. గత 2 ఎన్నికల్లోనూ ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరేయగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగాను అదే పట్టు కొనసాగిస్తుంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడంతో మరోసారి జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇటీవల పలువురు నేతలు అధికార పక్షం వైపు వెళ్లినా అది ఇక్కడి గులాబీ శ్రేణులపై పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది. దీంతో జోష్ కంటిన్యూ చేయాలనుకుంటున్న గులాబీ దళం హ్యాట్రిక్ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ కు గట్టి పోటీనిస్తున్న బీజేపీ సైతం ఈసారి కార్పొరేషన్ పై కన్నేసింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తర్వాత ఎక్కువ స్థానాలు గెలిచి సెకండ్ ప్లేస్ లో నిలిచింది. 13 స్థానాల్లో విజయం సాధించి 20కి పైగా డివిజన్లలో 2వ స్థానంలో నిలిచింది. ఈసారి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమోషన్ తీసుకున్నారు. కాబట్టి కార్పొరేషన్ లో పార్టీకి సైతం ప్రమోషన్ ఖాయమని కమలదళం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. విజయం పక్కా అనే ధీమాతో ఉంది. ప్రతి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడంతో ఈసారి గెలుపుపై నమ్మకంతో ఉన్నారు కరీంనగర్ కమలనాథులు.
జిల్లా నుంచి 3 మంత్రులున్నా పెద్దగా బలం పెంచుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. క్యాడర్ ఉన్నప్పటికీ లోకల్ గా బలమైన నాయకత్వం లేకపోవడంతో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే ఖచ్చితంగా ఎంఐఎంతో పొత్తు కీలకంగా మారుతుంది. దీంతో ఆ దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోందన్న ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వెలువెత్తుతున్నాయి. దీన్ని అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు హస్తం నేతలు. బీజేపీకి మత రాజకీయాలు చేయడం అలవాటేనని ఎద్దేవా చేస్తున్నారు. పూర్తి పారదర్శకంగా డివిజన్ల పునర్విభజన జరిగిందని చెబుతున్నారు. అయితే ఈ ఇష్యూను అంత ఈజీగా వదలొద్దని చూస్తోంది కమల్ దళం. దీనికి ఆధారంగా హిందూ ఓట్ల సమీకరణపై దృష్టి పెట్టింది. సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఎక్కడ ఎంఐఎం ప్రస్తావన లేకుండా పని చేసుకుపోతుంది. ఎన్నికల ముందే రగిలిన ఈ డివిజన్ల రచ్చ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి మరి.